For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యన ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ అనే ప్రాబ్లం వస్తుంది. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా టీనేజర్స్లో మనం చూడొచ్చు. అసలు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు వస్తుంది మెయిన్గా? సో థైరాయిడ్ అంటే దీనికి సంబంధించిన చాలా డిసీజెస్ ఉన్నాయండి. కానీ అన్నిటికంటే మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మంది థైరాయిడ్ పేషెంట్స్ని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 95 to 98% వచ్చే మంది థైరాయిడ్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటారు. మిగిలిన వేరే థైరాయిడ్స్ అన్ని ఓన్లీ 2%. మనం జనరల్ కాంటెక్స్లో థైరాయిడ్ అంటే హషిమోటోస్ హైపోథైరాయిడ్. 98% ఆఫ్ ది పీపుల్లో ఇదే ఉంటుంది. ఎక్కువ థైరోనామ్ వాడుతుంటారు, వాళ్ళంతా ఇది హైపోథైరాయిడ్ అనమాట. సో దీనికి మెయిన్ రీజన్ మనం తీసుకున్నట్లయితే, సో ఏదన్నా ఒక ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఒక బ్యాక్టీరియా కానీ, ఒక వైరస్ కానీ, ఒక ఫంగస్ కానీ, ఒక ప్రోటోజోవన్ కానీ, ఒక ప్యాథోజన్ కానీ ఎంటర్ అవుతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే దానికి అగేన్స్ట్గా ఫైట్ చేయాలి. బ్యాక్టీరియాని చంపేయాలి, లేదా వైరస్ని చంపేయాలి, ప్రోటోజోవాన్ని చంపేయాలి, బ్యాక్టీరియాని చంపేయాలి. సో అది ఏదన్నా ఫారిన్ బాడీని చంపేయాలి. కానీ ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే, మన థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది కదా, థైరాయిడ్ గ్లాండ్లో సెల్స్ ఉంటాయన్నమాట, థైరోసైట్స్ అంటాం అన్నమాట. ఈ థైరోసైట్స్ని అటాక్ చేస్తాయి. ఈ థైరోసైట్స్ని అటాక్ చేసి ఆ థైరోసైట్స్ని చంపేస్తాయి అనమాట. థైరోసైట్స్ని చంపేసే ప్రాబ్లం ఏంటి? థైరోసైట్స్ మనకు 2 హార్మోన్లను ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి T3 హార్మోను, T4 హార్మోను. T3, T4 అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనమాట. ఏదన్నా ఒక 2 హార్మోన్స్ ఉన్నాయి, అది మనకు పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ మనకు అవసరం. పుట్టక ముందు నుంచి అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదన్నా ఒక హార్మోన్ ఉంది. ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీలో ఏంటంటే T3, T4. ఇవి దేనికి ఇంపార్టెంట్ అంటే పిల్లవాడు పుట్టడానికి, పిల్లవాడు మెచ్యూర్ కావడానికి, సో స్ట్రాంగ్గా ఉండడానికి, ఇమ్యూనిటీ బాగుండడానికి, సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నీ బాగా మెచ్యూర్ కావడానికి ఈ T3, T4 హార్మోన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయని పార్ట్ అంటూ లేదు. హ్యూమన్ బాడీలో ఇన్ఫ్లుయెన్స్ చేయని సిస్టమ్ అంటూ లేదు. సో అంత ఇంపార్టెంట్ ఈ T4 హార్మోన్స్. ఇవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఇవి తగ్గిపోతే మన కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి ట్రీట్మెంట్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్, ఇవన్నిటిని మనము ఒక ఇంగ్లీష్ మెడిసిన్ అంటే. వీళ్ళు ఏం చేస్తారంటే, నీ బాడీలో T3, T4 తగ్గిపోయింది, నేను బయట నుంచి T3, T4 ఇస్తున్నా అని థైరోనామ్ టాబ్లెట్ ఇస్తాను. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో మీ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 50% థైరాయిడ్ గ్లాండ్ చనిపోయింది, 50% పనిచేస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బయట నుంచి T3, T4 తీసుకుంటారు. 50% బతుకుంది కదా, ఇదేం చేస్తుందంటే, నువ్వు ఎట్లా నాకు బయట నుంచి మెడిసిన్స్ ఇస్తున్నావు, నేను ఈ 50% కూడా ఎందుకు బతుకుండాలి అని అది స్లోగా చనిపోతుంది అనమాట. 50% బతుకున్నది ఓన్లీ 40%కి వస్తుంది, 20%కి వస్తుంది, 30% ఒకరోజు 0 అయిపోతుంది. ఎప్పుడైతే 0 అయిపోతుందో ఇది కావడానికి ఒక 10 years పడుతుంది. ఈ 10 years లోపు మీరు ఏంటంటే కంప్లీట్గా మీ జీవితాంతం ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ పైన డిపెండ్ అయిపోతారు. మీ గ్లాండ్ పూర్తిగా చనిపోయింది, ఇంకా బయట నుంచి వచ్చిన థైరాయిడ్ హార్మోన్సే మీకు గతి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ బయట నుంచి వచ్చినవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏదన్నా మనం సింథటిక్ హార్మోన్స్ బయట నుంచి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది అలోపతిలో ఉన్న ప్రాబ్లం. అదే హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇదే స్టేజ్లో హోమియోపతిలోకి వచ్చారనుకోండి, 50% థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది, 50% చనిపోయింది. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏం చేస్తామంటే, మనం బయట నుంచి T3, T4 ఇవ్వం. మనం ఏం చేస్తామంటే ఏదైతే 50% థైరాయిడ్ గ్లాండ్ బతుకుందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తామన్నమాట. స్టిమ్యులేట్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత 50% బతుకున్నది 60% బతుకుంటుంది, 70% బతుకుతుంది, 80% బతుకుతుంది, 90%. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 100% మనకు కావాల్సిన T3, T4 హార్మోన్ని అదే సింథసిస్ చేస్తుంది అనమాట. హోమియోపతిలో బయట నుంచి ఏది మీకు ఇవ్వం. మీ బాడీలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్నే దానికి అగెన్స్ట్గా ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ని తగ్గించి ఆ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసి న్యాచురల్గా థైరాయిడ్ని రికవరీ చేస్తాం. అంటే మీకు బయట నుంచి డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు, సార్ హోమియోపతి స్లో,
3 ఏళ్ళు నా దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకో, నీ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది, జీవితాంతం నీకు థైరాయిడ్ రాకుండా ఉంటుంది. ఇది స్లోనా, జీవితాంతం ఇంకా టాబ్లెట్లు తీసుకోవడం బతకడం స్లోనా, ఏది స్లో? సో కొంచెం స్లో అయినా అంటే 3 ఇయర్స్ అనేది స్లో కాదు. మీరు ఆల్రెడీ థైరాయిడ్ వచ్చిందంటే చాలా రోజుల నుంచి దాన్ని ఇబ్బంది పెట్టారు. మీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానీ, మీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, స్ట్రెస్ వల్ల కానీ, మీ స్మోకింగ్ ఆల్కహాలిజం వల్ల కానీ దాన్ని టార్చర్ పెట్టి దాన్ని చంపేశారు. అది రికవర్ కావడానికి టైం పడుతుంది. హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే 50% ఉన్నది 60%, 70%, 80% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 100% రికవర్ అయిపోయి థైరాయిడ్ టాబ్లెట్స్ని బయట పారేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు. హోమియోపతి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ మెడిసిన్. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్, చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో థైరాయిడ్ గ్లాండ్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. సో ఇదేంటంటే ఇంకా జీవితాంతం డిపెండెన్సీ ఉండదు. నార్మల్ వచ్చేసింది అనుకోండి థైరాయిడ్, మీకు థైరాయిడ్ నార్మల్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 months లేకపోతే 4 months మెడిసిన్ వాడి స్టాప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట. సార్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అది నిజమో కాదన్నది తెలుసు సార్. ఇప్పుడు జీన్స్ ద్వారా కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు సార్? మనము ఇప్పుడు ఈ కాలంలో ఏ ప్రాబ్లం తీసుకున్నా సో మనకు లేటెస్ట్ సైన్స్ వచ్చి ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. సో ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి బాడీలో 100 జీన్స్ ఉన్నాయనుకోండి, కానీ 2% ఆఫ్ ది జీన్సే ఎక్స్ప్రెస్ అవుతాయి. అంటే నాలో 100 జీన్స్ ఉంటాయి, కానీ నేను ఫామ్ అయింది ఎట్లా అంటే 2% ఆఫ్ ది జీన్స్తోనే ఎక్స్ప్రెస్. అంటే 98% ఆఫ్ ది జీన్స్ నాలో డార్మెంట్ ఉన్నాయి, పని చేయట్లేదు అవి. ఈ ఎపిజెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎపిజెనెటిక్స్ అనే డిఫరెంట్ రీజన్స్. ఒకటి నీ డైట్ హ్యాబిట్స్, లేకపోతే నీ స్లీపింగ్ హ్యాబిట్స్, లేకపోతే నీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అలవాట్లు, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, డ్రగ్స్ తీసుకుంటున్నావా, మరవానా తీసుకుంటున్నావా, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కానీ. అదే 5th ఏంటంటే స్ట్రెస్. నీకు స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే ఈ అనవసరమైన జీన్స్ ఏవైతే డార్మెంట్ ఉన్నాయో కొన్ని జీన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే అవి ఎక్స్ప్రెస్ అవుతాయి, దాన్నే ఎపిజెనెటిక్స్ అంటారు. ప్రతి ఒక్కరిలో డిసీజెస్ ఉంటాయి కానీ అవి ఎక్స్ప్రెస్ కావు. ఎప్పుడైతే మీరు ఈ పనులన్నీ చేస్తారో అప్పుడు అవి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో సింపుల్గా జెనెటిక్స్లో ఒక సేయింగ్ ఉంటుంది ఎపిజెనెటిక్స్ గురించి. సో జెనెటిక్స్ లోడ్స్ ద గన్. అంటే ఒక డిసీజ్ అనేది ఒక గన్ అనుకుంటే జెనెటిక్ లోడ్ చేస్తుంది, కానీ యువర్ హ్యాబిట్స్ విల్ పుల్ ద ట్రిగ్గర్ అంటాం. అంటే నీ గన్ను లోడ్ అయినా కూడా, సో ప్రతి ఒక్కరూ లోడెడ్ గన్, అన్ని డిసీజెస్ మన లోడ్ ఉంటాయి, కానీ ఆ ట్రిగ్గర్ని పుల్ చేసేది ఏంటంటే ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? మీరు తీసుకునే డైట్, మీరు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, మీరు అడిక్షన్స్ ఉన్నాయా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, స్ట్రెస్ ఉందా, ఈ 5 ఫ్యాక్టర్స్ విల్ పుల్ ద ట్రిగ్గర్ అనమాట. సో దాన్నే ఎపిజెనెటిక్స్ అంటాం. ప్యూర్గా ఆల్మోస్ట్ ఆల్ ద డిసీజెస్ మనం తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఈ థైరాయిడ్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఆస్తమా కానీ, ఎస్పెషల్లీ ఆటిజము, ADHD, సో ఇంకా సీరియస్ న్యూరలాజికల్ డిజార్డర్స్, మోస్ట్ ఆఫ్ ది డిజార్డర్స్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఎపిజెనెటిక్స్ ద్వారానే బయటకు వస్తున్నాయి. సో ఏదైనా మనం మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఏంటంటే దాన్ని జెనెటిక్ డిజార్డర్స్ అని చెప్పుకోవాలి. ఆ జెనెటిక్ డిజార్డర్స్ని ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారు? ఆ జెనెటిక్ డిజార్డర్స్ని ఒక లోడెడ్ గన్ అనుకుంటే ఆ గన్ను ట్రిగ్గర్ని ఎవరు పుల్ చేస్తున్నారంటే మన హ్యాబిట్స్. సార్ ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు పత్యం ఉండాలా సార్? సో థైరాయిడ్ అనే కాదు, థైరాయిడ్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎందుకు థైరాయిడ్ వచ్చింది? థైరాయిడ్ అనేది లాస్ట్లో వచ్చే డిసీజ్ అనమాట. ఇంతకు ముందు మీరు ఒక 10 years బాడీని టార్చర్ చేశారు. ఎలా టార్చర్ చేశారు? మోర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్ల, అదేవిధంగా రీఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ వాడడం వల్ల. సీడ్ ఆయిల్స్ అంటే ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, దీంట్లో అంతా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అదే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ తీసుకోవడం. అంటే ఎవరు తింటున్నారు? ఫిష్ చాలా తక్కువ తింటున్నారు. ఫిష్ తిన్నా కూడా ఫామ్లో పెంచిన ఫిష్ తింటున్నారు. న్యాచురల్ ఫిష్ ఎవరు తినట్లేదు. న్యాచురల్ ఫిష్లోనే మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్గా పెంచిన ఫిష్లో మళ్ళీ omega-6 ఉంటాయి. న్యాచురల్ ఫిష్ ఎవరు తినట్లేదు, అందుకే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇది ఒక రీజన్ అనమాట. ఇంకొక రీజన్ ఏంటంటే స్ట్రెస్.
స్ట్రెస్లో మనకేంటంటే కార్టిజాల్, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఈ కార్టిజాల్, అడ్రినలిన్ హార్మోన్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయన్నమాట. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మజిల్ బిల్డ్ చేయడం వల్ల, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, పవర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మజిల్ హెల్దీగా ఉంటుంది. మజిల్ ఏంటంటే మెటబాలిక్ సింక్ అంటారనమాట. సో ఏదైతే మెటబాలిక్ వేస్ట్ ఉంటుందో అది మజిల్స్లో అంతా, మజిల్స్ అన్నీ దాన్ని యూజ్ చేసుకుంటాయి. సో ఆ మెటబాలిక్ సింక్ లాగా అయిపోతుంది అనమాట. సో వేస్ట్ మెటీరియల్స్ అంతా ఎక్సర్సైజ్ లేక మన మజిల్స్లో డిపాజిట్ అవుతున్నాయి. ఇదొక రీజన్. నిద్ర సరిగ్గా లేకపోవడం, 7 to 9 అవర్స్ నిద్రపోవాలి, ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం. అదేవిధంగా అడిక్షన్స్, వీడియో గేమ్ అడిక్షను, పాన్ అడిక్షను, రీల్స్ అడిక్షను, స్మోకింగ్, ఆల్కహాలిజం, సిగరెట్, సో ఇవన్నీ కాఫీ, ఇవన్నీ అడిక్షన్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన జీన్స్ అన్ని ట్రిగ్గర్ అయ్యి, అన్నెసెసరీ జీన్స్ ట్రిగ్గర్ అయ్యి మనకు ఈ థైరాయిడ్ లాగా బయటకు వస్తుంది. సో మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? 5 ప్రికాషన్స్ అండి, సింపుల్. ఒకటి, కార్బోహైడ్రేట్ తగ్గించండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోండి. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించండి, అంటే ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ తగ్గించండి. 7 to 9 అవర్స్ పర్ డే నిద్రపోవాలి. 7 to 9 అవర్స్ పర్ డే నిద్రపోతే సో దీనివల్ల కలగని బెనిఫిట్ అంటూ ఉండదు. అదేవిధంగా అడిక్షన్స్ ఏమన్నా ఉంటే అడిక్షన్స్ నుంచి బయటికి రండి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి. సో ఎప్పుడైతే ఈ 5 పాయింట్స్ మనం పాటిస్తామో, దాంతోపాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటామో, హై ఛాన్స్ దట్ యూ విల్ రికవర్. అంటే మీ థైరాయిడ్ మళ్ళీ నార్మల్గా అయిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్ థైరాయిడ్ గురించి. థ్యాంక్ యూ సార్. యా.